హాయ్ అండి, నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి. నిన్న మా ఇంటిలో స్వాములకి భిక్ష పెట్టాము కదా, అందులో భిక్షతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే కూడా జరిగింది. ప్రవీణ్ బర్త్డే నిన్ననే జరిగింది. చాలా బాగా చేశారు. స్వాములందరూ కలిసి ఆశీర్వాదాలు అందించారు. స్వాముల భిక్ష కూడా అయిపోయింది. నిన్న అయ్యప్ప స్వామి గురించి కొన్ని విషయాలు చెప్పాను కదా, మరికొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాము. అయ్యప్ప స్వామి హిందూ మతంలో పూజించే ఒక పవిత్ర దేవుడు. అయ్యప్ప స్వామి శబరిమల అటవీ ప్రాంతంలో ఉన్న పర్వతంలో నివసిస్తారు. అయ్యప్ప స్వామి వ్రతం చేయడంలో సాంప్రదాయాలు మరియు ఆచారాలు చాలా ముఖ్యమైనవి. అయ్యప్ప స్వామి దేవుడు శివుడు మరియు మహిషాసురమర్దిని పార్వతీ దంపతులకు పుత్రుడిగా జన్మించాడు. ఇతనికి హరిహర పుత్రుడు అని పేరు పెట్టడం జరిగింది. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు శబరిమలకు తిరుపతి చేసే యాత్ర. భక్తులు 41 రోజుల పాటు కఠోరమైన ఆచారాలు పాటించి శబరిమల ఆలయాన్ని దర్శిస్తారు. విభిన్న రంగుల వేషాలతో భక్తులు స్వామియే శరణమయ్యప్ప అని ప్రార్థిస్తూ యాత్ర చేస్తారు. 41 రోజుల వ్రతం ప్రాముఖ్యత చూద్దాము. భక్తులు 41 రోజులు క్రమశిక్షణలో జీవనం గడపాలి. మద్యం, మాంసాహారం త్యజించడం, మంచినీటి స్నానం చేయడం, రోజు అయ్యప్ప స్వామి ప్రార్థన చేయడం వంటి నియమాలు పాటిస్తారు. శబరిమల ఆలయ విశేషాలు. కేరళ రాష్ట్రంలో పతనంతిట్టలో ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ప్రతి సంవత్సరం కష్టమైన మార్గం దాటి భక్తులు పాంపాలి నది దగ్గర పవిత్ర స్నానం చేసి మాల ధరించి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయం ప్రతి సంవత్సరం నవంబరు నెలలో మాండలిక పూజలకు తెరవబడుతుంది. జనవరి మకర జ్యోతి దృష్టాంతంతో ముగుస్తుంది. మకర జ్యోతి విశిష్టత. మకర జ్యోతి అనే ప్రకాశం జనవరి నెలలో కనబడుతుంది. దీన్ని భక్తులు అయ్యప్ప స్వామి దివ్య సందేశంగా పరిగణిస్తారు. ఇది విస్తృతంగా ఆత్మశాంతి మరియు భక్తి స్ఫూర్తి ప్రసాదిస్తుంది. వ్రతంలో పాటించవలసిన నియమాలు. ప్రతిరోజు భక్తులు అయ్యప్ప స్వామి భజనలు, నమస్కారాలు చేయాలి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా శుద్ధ పాటించాలి. కుటుంబ సభ్యులతో సమాన స్నేహభావంతో ఉండాలి. అయ్యప్ప స్వామి దర్శనం ముందు పవిత్ర పూజలు, హారతులు జరగడం ఒక ముఖ్యమైన భాగం. పెట్రా పోత మీద త్రిశూలం పట్టుకొని స్వామియే శరణమయ్యప్ప అని నినాదం పలుకుతూ దేవాలయాల్లో ప్రవేశిస్తారు. మకర జ్యోతి ఎప్పుడు కనిపిస్తుందంటే జనవరి నెలలో మకర సంక్రాంతి పండగ సమయంలో పొన్నాలంబెడు అనే ప్రదేశంలో ఈ ప్రకాశం కనిపిస్తుంది. ఈ పండగ రోజున వేలాదిగా భక్తులు పాల్గొంటారు. స్వామియే శరణమయ్యప్ప ఇది అయ్యప్ప భక్తుల ముఖ్య నినాదం. ఇతర ముఖ్యమైన మంత్రాలు అయ్యప్ప అష్టోత్తర, అయ్యప్ప శతకాలు మరియు శ్లోకాలు. భక్తుల జీవనంలో అయ్యప్ప స్వామి ప్రాముఖ్యత. అయ్యప్ప స్వామి ద్వారా భక్తులు తమ జీవితంలో క్రమశిక్షణ, సమానత్వం, భక్తి వంటి విలువలను అభివృద్ధి చేస్తారు. ఈ యాత్ర భక్తుల మానసిక స్థైర్యాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఈ విధంగా అయ్యప్ప స్వామి మన జీవితంలో క్రమశిక్షణ, భక్తి, సహనం వంటి విలువలను కలిగిస్తూ భక్తులను ప్రభావితం చేస్తారు. భక్తిపూర్వకంగా అయ్యప్ప స్వామిని పూజించడం ద్వారా మనం ఆధ్యాత్మిక చైతన్యం పొందుతాము. అయ్యప్ప వ్రతం అనేది కేవలం భక్తిపరమైనది మాత్రమే కాదు, ఇది సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అన్ని కులాలు మరియు వర్గాలకు చెందిన భక్తులు ఒకే విధంగా అయ్యప్ప మాల ధరించి అన్నీ సమానంగా పాటిస్తారు. శబరిమల యాత్రలో ఎవరైనా భక్తుడితో సమానంగా మనులు సహనం సామాన్యంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయ్యప్ప సన్నిధిలో 18 మెట్లు. శబరిమల ఆలయంలో ప్రవేశించే ముందు భక్తులు 18 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ప్రతి మెట్టు భక్తుల జీవితంలో ఒక ప్రత్యేక లక్షణాన్ని లేదా ఆధ్యాత్మిక విలువను ప్రతిబింబిస్తుంది. ఈ మెట్లు పైనకి దారితీసేలా అన్ని రకాల దైనందిన జీవితానికి సంబంధించిన విలువలు, ధర్మం, వ్రతం మరియు నిష్ఠ ప్రతిబింబిస్తాయి. మణికంఠుడి మహిమ.
అయ్యప్ప స్వామిని మణికంఠుడనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన గర్భస్థితిలో ఉండగా విష్ణువు ఇచ్చిన ఆభరణాన్ని ధరించడమే దీనికి కారణం. ఈ ఆభరణం లేదా మణి భక్తులకు ఒక పవిత్రత, ధైర్యం మరియు ఆధ్యాత్మిక శక్తికి సంకేతం. స్వామియే శరణమయ్యప్ప. ఈ మంత్రం భక్తుల భక్తిని, ఆశ్రయాన్ని వ్యక్తపరుస్తుంది. అయ్యప్ప అష్టోత్తర శతనామావళి అనే 108 నామాలను జపించడం మరియు శ్లోకాలు చదవడం అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. మరికొన్ని ముఖ్యమైన మంత్రాలు. హరిహర అయ్యప్ప, ధర్మశాస్త్రాయ నమః, స్వామియే శరణమయ్యప్ప. శబరిమల ఆలయంలో ప్రధాన దేవత అయ్యప్ప స్వామి మాత్రమే కాకుండా అతని పాదాల దగ్గర శరణ్య దేవతలను కూడా పూజిస్తారు. పంపా అనే పవిత్ర నది దాటితే భక్తులు పవిత్ర స్నానం చేసి ఆలయంలో ప్రవేశిస్తారు. శబరిమల ఆలయం నవంబరు నుండి జనవరి వరకు మాత్రమే తెరవబడుతుంది. ముఖ్యంగా మకర సంక్రాంతి పండుగకు సంబంధించిన విశేష కార్యక్రమాలకు ప్రతిరోజు 10 నిమిషాలైనా అయ్యప్ప ప్రార్థన చేయడం భక్తులకు ఆవశ్యకము. భక్తులు ఉపవాసం ఉంటూ ఆహారంలో పాలు మరియు తక్కువ మసాలా ఉపయోగించి స్నేహంగా మరియు క్రమశిక్షణలో జీవనం గడపాలి. వివాహితులు మరియు కుటుంబ సభ్యులతో సమానంగా ఉండి స్నేహభావాన్ని ప్రదర్శించాలి. శబరిమల యాత్ర భక్తులకు ఆధ్యాత్మికంగా శక్తిని, ప్రశాంతతను మరియు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి బిడ్డ, యువకుడు, వృద్ధుడు యొక్క శ్రద్ధను అయిపోయింది.